ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దీనికి ముందు వచనానికి కొనసాగింపుగా ఉంటూ, దేవుడు కేవలం మన ప్రార్థనలనే కాదు, మనం నడిచే రోజువారీ మార్గాలను అనగా మన జీవన శైలిని కూడా ఎంతో నిశితంగా గమనిస్తాడని తెలియజేస్తుంది. దేవుని దృష్టిలో ఒక మనిషి విలువ అతడు నడిచే దారిని బట్టి ఉంటుంది. మనం ఎంచుకునే మార్గమే దేవునికి మనపై ఉండే ప్రేమనైనా లేదా అసహ్యాన్నైనా నిర్ణయిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము అని ఉంది. దీనికి ముందు వచనంలో భక్తిహీనుల బలులు దేవునికి హేయమని వ్రాయబడింది. ఇక్కడ వారి మార్గము కూడా దేవునికి హేయమని వ్రాయబడింది. మార్గము అంటే వారు బ్రతికే విధానం, వారి రోజువారి నిర్ణయాలు, ఇతరులతో ప్రవర్తించే తీరు. దేవుని భయం లేకుండా అబద్ధాలు, మోసాలు, స్వార్థాలతో కూడిన అడ్డదారులలో జీవించే వారి లౌకిక ప్రయాణమంతా దేవుని దృష్టిలో అసహ్యకరమైనది. అలాంటి వారు ఎంత విజయవంతంగా కనిపిస్తున్నా దేవుని ఆశీర్వాదం వారికి దక్కదు. ఉదాహరణకు, యెషయా ప్రవక్త కాలంలో ఇజ్రాయేలు ప్రజలు మందిరానికి వెళ్తూ బలులు అర్పిస్తూ ఉపవాసాలు ఉంటూ అన్ని ధార్మిక విధులను నెరవేర్చేవారు. కానీ సమాజంలో మాత్రం పేదలను బాధిస్తూ లంచాలు తీసుకుంటూ అబద్ధాలు ఆడుతూ బ్రతికేవారు. దేవుడు యెషయా ద్వారా వారి భక్తిని ఇలా ఖండించాడు. విస్తారమైన మీ బలులు నాకేలా? దహన బలులకు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టము లేదు అని. వారి రోజువారి మార్గం అపవిత్రంగా ఉన్నప్పుడు వారు చేసిన ప్రార్థనలు, బలులు దేవునికి హేయంగా మారాయి. అలాగే యేసుక్రీస్తు కాలంలో పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని అక్షరాలా పాటించేవారు, దశమ భాగాలు ఇచ్చేవారు, సమాజ మందిరాల్లో దీర్ఘ ప్రార్థనలు చేసేవారు. లౌకికంగా వారు సమాజంలో అత్యంత భక్తులుగా, విజయవంతమైన అధికారులుగా చెలామణి అయ్యారు. కాని వారి అంతరంగ మార్గం స్వార్థంతో, అహంకారంతో నిండి ఉంది. యేసు వారి మార్గాన్ని గద్దిస్తూ ఇలా అన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలోను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని. పైకి కనిపించే ఆచారాల కంటే న్యాయం, కనికరం కలిగిన దైనందిన మార్గమే దేవునికి ముఖ్యమని యేసు స్పష్టం చేశాడు. ప్రియులారా, ఈ ఉదాహరణలన్నీ మనకు ఒకే ఒక ప్రాథమిక సత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేవునికి కావాల్సింది కేవలం వారానికి ఒకరోజు మనం మందిరంలో చూపించే భక్తి కాదు. వారంలో మిగిలిన 6 రోజులు మనం సమాజంలో ఎలా జీవిస్తున్నామనే మార్గం. పైకి కనిపించే ఆచారాలు, అలవాట్లు, అర్పణల కంటే మన హృదయంలో ఉండే న్యాయం, కనికరం, సత్యమే దేవునికి ముఖ్యం. దేవుని భయం లేకుండా ఇతరులను మోసం చేస్తూ అబద్ధాలతో సంపాదించే లౌకిక విజయం లోకం దృష్టిలో గొప్పగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది కేవలం అసహ్యకరం, హేయమైనది. అలాంటి మార్గంలో నడిచే వారికి దేవుని నిజమైన ఆశీర్వాదం ఎప్పటికీ దక్కదు. రెండవదిగా, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును అని ఉంది. దేవునికి ఇష్టమైన గొప్ప గుణం ఏమిటంటే నీతిని అనుసరించుట. ఇక్కడ అనుసరించడం అంటే కేవలం ఒకసారి నీతిగా ఉండడం కాదు. ప్రతిరోజు ప్రతి పనిలోనూ కష్టాలు ఎదురైనా సరే నీతిగా, యథార్థంగా బ్రతకాలని నిరంతరం ప్రయాసపడడం. ఎవరైతే తమ వృత్తిలో, మాటల్లో, ఆలోచనల్లో నీతిని ఒక లక్ష్యంగా పెట్టుకొని వెంబడిస్తారో వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. విశ్వాన్ని సృష్టించిన దేవుని ప్రేమను పొందుకోవడం కంటే ఒక మనిషి జీవితానికి కావలసిన అత్యున్నతమైన ధన్యత మరొకటి లేదు. ఆయన ప్రేమిస్తే సమస్త మేలులు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఉదాహరణకు, యోసేపు జీవితం నీతిని అనుసరించడానికి ఒక నిలువెత్తు నిదర్శనం. పోతిఫర్ ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు అతని భార్య పాపం చేయమని యోసేపును తీవ్రంగా శోధించింది. అక్కడ ఎవరూ లేరు, తప్పు చేసినా చూసేవారు లేరు. లౌకికంగా ఆలోచిస్తే ఆమె మాట వింటే అతనికి ప్రమోషన్ వచ్చేది. కానీ యోసేపు నీతిని ఎంచుకున్నాడు. యోసేపు ఆమెతో, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని నిరాకరించాడు. నీతిగా ఉన్నందుకు అతను జైలు పాలు కావాల్సి వచ్చింది. అయినా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. బైబిల్లో వ్రాయబడింది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని. దేవుని ప్రేమ అతనిని ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిని చేసింది. సమస్త మేలులు అతన్ని వెతుక్కుంటూ వచ్చాయి. అలాగే నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించకపోతే మండుచున్న అగ్నిగుండంలో పడేస్తామని రాజు స్వయంగా హెచ్చరించాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక్క క్షణం తల వంచితే సరిపోతుంది,
కాని వారు దేవుని ఆజ్ఞ అనే నీతి మార్గాన్ని వెంబడించారు. వారు రాజుతో ధైర్యంగా అన్నారు, రాజా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినను నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలిపిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అని. నీతి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని ఆ ముగ్గురు యువకులను దేవుడు ఎంతగానో ప్రేమించాడు. వారు అగ్నిలో పడవేయబడినప్పుడు దేవుడే 4వ వ్యక్తిగా ఆ అగ్నిగుండంలోకి దిగివచ్చి వారితో నడిచాడు. వారి తల వెంట్రుక కూడా కాలిపోకుండా కాపాడాడు. ప్రియులారా, ఈ ఉదాహరణల ద్వారా మనకు అర్థమయ్యే సత్యం ఏమిటంటే, నీతి మార్గంలో నడవడం అనేది పూలబాట కాదు. అది శోధనలతో, అగ్నిగుండాల వంటి కష్టాలతో కూడిన ప్రయాణం. లోక దృష్టిలో యోసేపు జైలుపాలు కావడం, ఆ ముగ్గురు యువకులు అగ్నిగుండంలో పడడం తాత్కాలిక ఓటమిగా కనిపించి ఉండవచ్చు. కానీ వారు కష్టాలు ఎదురైనా నీతిని ఒక లక్ష్యంగా పెట్టుకొని వెంబడించారు. ఎప్పుడైతే మనం లౌకిక లాభాల కంటే దేవుని నీతిగా ప్రథమ స్థానం ఇస్తామో అప్పుడు విశ్వాన్ని సృష్టించిన దేవుని అపారమైన ప్రేమ మనల్ని ఆవరిస్తుంది. ఆయన ప్రేమ కేవలం మాటలకు పరిమితమైనది కాదు. అది జైలులో ఉన్న యోసేపుకు తోడుగా నిలిచింది. అగ్నిగుండంలో ఉన్న యువకులను కాపాడింది. మనం నీతిని వెంబడిస్తే దేవుడే మన పక్షాన నిలబడి సమస్త మేలులతో మన జీవితాలను హెచ్చిస్తాడు. సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుని వాగ్దానం మనల్ని ఒక తీవ్రమైన ఆత్మ పరీక్షకు పిలుస్తుంది. దేవుడు మన చేతుల్లో ఉన్న అర్పణలను చూసేదానికంటే ముందు మన హృదయంలో ఉన్న యథార్థతను చూస్తాడు. మన పెదవుల ప్రార్థనల కంటే మన పాదాలు నడిచే దైనందిన జీవన మార్గాలనే ఆయన ఎక్కువగా గమనిస్తాడు. కాబట్టి లౌకిక లాభాల కోసం అబద్ధాలను, మోసాలను ఆశ్రయించకుండా యోసేపులా ముగ్గురు యువకుల్లా ఎంత కష్టమైన, నష్టమైన నీతి మార్గంలోనే నిలబడదాం. మన దైనందిన జీవితాన్ని దేవునికి ఇష్టమైనదిగా మార్చుకుందాం. దేవుడు మీ హృదయానికి ఎల్లప్పుడూ తన నీతిని స్థిరంగా వెంబడించే కృపను అనుగ్రహించునుగాక. భక్తిహీనమైన సమస్త లోకపు అడ్డదారుల నుండి మిమ్మల్ని తప్పించునుగాక. దేవుని పరలోకపు ప్రేమ ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి మీ వృత్తి జీవితాన్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వాదాలతో నడిపించునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భక్తిహీనుల మార్గము నీకు హేయమని, నీతిని అనుసరించు వానిని నీవు ప్రేమించుదువని, నీ దృష్టిలో ఒక మనిషి విలువ అతడు నడిచే దారిని బట్టి ఉంటుందని, మేమెంచుకునే మార్గమే నీకు మాపై ఉండే ప్రేమనైనా లేదా అసహ్యాన్నైనా నిర్ణయిస్తుందని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, పైకి కనిపించే ఆచారాలు, అలవాట్లు, అర్పణల కంటే మా హృదయంలో ఉండే న్యాయం, కనికరం, సత్యమే నీకు ముఖ్యం గనుక భక్తిహీన మార్గంలో నడిచేవారికి నిజమైన ఆశీర్వాదం ఎప్పటికీ దక్కదు గనుక లౌకిక ప్రపంచంలో ప్రతిరోజు మేము నడిచే మార్గము, మా నిర్ణయాలు నీ దృష్టికి అంగీకారంగా ఉండేలా నీతిని వెంబడించే మనస్సును మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, ఎప్పుడైతే మేము లౌకిక లాభాల కంటే నీ నీతికే ప్రథమ స్థానం ఇస్తామో అప్పుడు నీ అపారమైన ప్రేమ మమ్మల్ని ఆవరిస్తుంది గనుక మేము నడిచే జీవన శైలి ద్వారా నీ అపారమైన పరలోకపు ప్రేమను, తోడును నిరంతరము పొందుకునే వారంగా ఉండుటకు కృప చూపమని ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయమును నీ పరిశుద్ధాత్మతో సరిచేసి యోసేపు వలె వారిని శోధనలలోనూ జయశీలురుగా నిలిపి వారి ఇల్లు, వారి వృత్తి, వారి దైనందిన మార్గాలన్నీ నీ ప్రేమతోనూ ఉన్నతమైన ఆశీర్వాదములతోనూ నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.